ఇప్పటికే 5 సార్లు బస్ ఛార్జీలు పెంచారు. ఇంకా ఎన్నిసార్లు పెంచుతావు నాయనా రేవంత్ రెడ్డి? రౌండ్ ఫిగర్ అని, టోల్ గేట్ అని, పండుగలని, బస్ పాసులని, సిటీ బస్సులని, ఎలక్ట్రానిక్ బస్సులు, సబ్ ఛార్జీలని ఇలా టికెట్ ఛార్జీలు పెంచుతున్నారు. కంటికి 3 పైసలు 5 పైసలు పెంచితేనే పోరాటాలు జరిగేవి. రేవంత్ రెడ్డి ఒక్కసారి డబల్ పెంచుతున్నారు. మహిళలకు ఫ్రీ అంటున్నారు. మగవారి దగ్గర డబల్ ఛార్జీలు గుంజుతున్నారు. ఇంటి సంసారం పైసలు అన్ని ఒకటే కదా హరీష్ రావు. ఇంకెంత పెంచుతావు నాయన? ఇప్పటికి 5 సార్లు పెంచినావు. ఏదో ఒక ముసుగు, రౌండ్ ఫిగర్ అని ఒకసారి, టోల్ గేట్ అని ఒకసారి, పండుగలని ఒకసారి, బస్ పాస్లని ఒకసారి, సిటీ బస్సులని ఒకసారి, ఎలక్ట్రిక్ బస్సులని సర్ఛార్జ్ అని ఒకసారి. ఎన్నిసార్లు పెంచుతావు? వెనకట 3 పైసలు 5 పైసలు పెంచితేనే పెద్ద పోరాటాలు జరిగేది. నువ్వు ఒకటేసారి డబుల్ చేస్తున్నావు అంటే ఇదేందా? మహిళలకు ఫ్రీ అంటావు, పిల్లల బస్ పాస్ల మీద, మగవాళ్ళ మీద డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ? ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా. ఈ చేయితో ఇస్తున్నావు, ఆ చేయితో గుంజుతున్నావు. తేడా ఏమున్నది? ఎడమ చేయితో ఇచ్చినావు, కుడి చేయితో గుంజుతున్నావు. ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం. ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే, ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం. ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం. ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం, ఉధృతం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.